Welcome to Epitome IAS. Today our question is, in the summer of 1942, Gandhi was in a strange and uniquely militant mood. Comment. Militant mood. Comment. So, 1942 వేసవిలో సమ్మర్ టైంలో గాంధీజీ విచిత్రంగా లేదా ఒక ప్రత్యేకమైన మిలిటెంట్ మూడ్లో ఉన్నారు. సో వ్యాఖ్యానం యాక్చువల్లీ గాంధీజీ మనం చూసుకున్నట్టయితే గాంధీజీ వే ఏంటమ్మా? సత్యాగ్రహ. అతని ఎట్లా ఫైట్ చేసేవాడు? ఏ విధానంలో? సత్యాగ్రహ అనే విధానంలో ఫైట్ చేసేవాడు. సత్యాగ్రహ. సో గాంధీజీ టూల్స్ ఏంటి? సత్య అండ్ అహింస. సత్య అంటే ట్రూత్, అహింస అంటే నాన్ వైలెన్స్. ఎస్, అంటే గాంధీజీ ఎట్లా ఫైట్ చేసేవాడంటే ఫైట్ ఫర్ ద ట్రూత్ అంటే ఏంటమ్మా? ఏది నిజమో అది, ఆ రైట్. ఫైట్ ఫర్ ద ట్రూత్ ఇన్ ద వే ఆఫ్ నాన్ వైలెన్స్. గాంధీజీ ఫైట్లన్నీ మనం చూస్తే బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా. సో ఎట్లా ఉంటాయమ్మా? ఫైట్ ఫర్ ద ట్రూత్ ఆర్ యూ కెన్ కాల్డ్ as ఫైట్ ఫర్ ద రైట్ ఇన్ ద వే ఆఫ్ నాన్ వైలెన్స్. గాంధీజీ టూల్ సత్య అండ్ అహింస. కానీ దీనికి ఇలా కాకుండా గాంధీజీ విచిత్రంగా ఒక మిలిటెంట్ మూడ్లో, ఒక అతివాద ఉండేటటువంటి భావజాలం, ఆలోచనలో అతను 42 వేసవిలో ఉన్నారు, వ్యాఖ్యానింపమని అడగడం జరిగిందమ్మా. అయితే మనం చూస్తే సెకండ్ వరల్డ్ వార్ 1939-1945 ఈ మధ్యలో జరిగిందమ్మా. సెకండ్ వరల్డ్ వార్ 1939-1945. మనం ఎక్కడున్నాం? మధ్యలో ఉన్నాం. 1942 అంటే 1939. అయితే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే బ్రిటన్ అండ్ ఫ్రాన్స్. సో ఈ రెండు 1939లో ఏం చేశాయంటే, ఈ ఎవరైతే జర్మేనియన్స్ ఉన్నారో, హిట్లర్ ప్యాసిజానికి వ్యతిరేకంగా వీళ్ళు చేతులు కలిపారమ్మా. రైట్ ఆన్ ద పాయింట్. 1939లో బ్రిటన్ మరియు ఫ్రాన్స్ ఏం చేశారమ్మా? హిట్లర్ ప్యాసిజంకి వ్యతిరేకంగా బ్రిటన్ అండ్ ఫ్రాన్స్ చేతులు కలిపిన వెంటనే ఇమీడియట్లీ ఇండియన్ గవర్నమెంట్ కూడా, భారత ప్రభుత్వం కూడా ఈ యుద్ధంలో పాల్గొంటుంది అని చెప్పి బ్రిటిష్ వాళ్ళు అనౌన్స్ చేశారమ్మా. భారత ప్రభుత్వం కూడా ఈ యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తుంది అని అనౌన్స్ చేశారు. ఎవరు? బ్రిటన్. ఎందుకంటే అప్పుడు ఎవరు మనకి కొలోనియల్ మాస్టర్స్? ఎవరమ్మా? బ్రిటిషర్స్ కదా. 1857 అంటే 58 నుంచి 1947 వరకు. సో ద బ్రిటిష్ గవర్నమెంట్ మనకుంది. అందుకే మనం బ్రిటిష్ ఇండియా అంటాం. 1858 నుంచి 1947 వరకు ఏవైతే టెరిటరీస్ బ్రిటిష్ వాళ్ళ అండర్లో ఉన్నాయో అవన్నిటిని కలిపి మనం బ్రిటిష్ ఇండియా అంటాం. అక్కడ బ్రిటిష్ ఇండియా పాలన ఉంది. అది లేకుండా మిగిలిపోయిన స్టేట్స్ ఏమున్నాయో వాటిని మనం ప్రిన్స్లీ స్టేట్స్ అంటాం, స్వదేశీ సంస్థానాలు. వాటిని లోకల్ రూలర్స్ పరిపాలించేవారు. సపోజ్ హైదరాబాద్ లార్జెస్ట్ ప్రిన్స్లీ స్టేట్, దాన్ని ఏం బ్రిటిష్ వాళ్ళు పరిపాలించలేదు. మనకి 563 ప్రిన్స్లీ స్టేట్స్లో లార్జెస్ట్ ప్రిన్స్లీ స్టేట్ హైదరాబాద్. సో దీన్ని లోకల్ రూలర్స్ పరిపాలించారు. అది కాకుండా మిగతా టెరిటరీ అంతా వీళ్ళ అండర్లో ఉండేది. దాన్ని మనం బ్రిటిష్ ఇండియా అనేవాళ్ళం. సో బ్రిటిషర్స్ రూల్ చేశారు. సో కాబట్టి బ్రిటిషర్స్ ఇండియన్ గవర్నమెంట్ కూడా ఈ 2వ ప్రపంచ యుద్ధంలో పాల్గొంటుంది అని చెప్పి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కానీ లేకపోతే ఎవరైతే ఈ కౌన్సిల్ ఆఫ్ మెంబర్స్ ఉంటారో ఈ గవర్నమెంట్లో, 1939లో ఆల్రెడీ గవర్నమెంట్ ఫామ్ చేసాం మనం, గుర్తుందో లేదో మీకు. 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రకారం 1939లో 37లో ఎలక్షన్ జరిగాయి, 39లో గవర్నమెంట్స్ ఫామ్ అయ్యాయి. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కూడా 1920 తర్వాత మళ్ళీ పార్టిసిపేట్ చేసిన ఎలక్షన్ ఏముందంటే 1937. 35 అంటే 15 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని కానీ లేదా ఈ లెజిస్లేటివ్ మెంబర్స్ పర్మిషన్ కానీ తీసుకోకుండా ఇండియన్ గవర్నమెంట్ 2వ ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ తరపున పార్టిసిపేట్ చేస్తుంది అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగిందమ్మా. ఆమె క్లియర్? అనౌన్స్ చేసిన వెంటనే అయితే మనకి ఎవరైతే ఇక్కడ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్యాసిజం పట్ల సింపతి ఉందమ్మా. సింపతి అంటే వీళ్ళందరూ చనిపోతున్నారు ఇట్లా అని సింపతి ఉంది ప్యాసిజం పట్ల. ఆల్రెడీ ఫస్ట్ వరల్డ్ వార్లో జర్మనీకి జరిగిన అన్యాయాలు తెలుసు. సింపతి ఉంది.
కానీ ఇండియన్స్ ఏమనుకున్నారంటే సింపతిక్ కాదు, డెమోక్రసీకి సపోర్ట్ చేయాలి. డెమోక్రసీ అంటే ఏంటమ్మా? డెమోక్రసీ అంటే ఏంటి? ప్రజాస్వామ్యానికి మనం ఇప్పుడు ప్యాసిజం అనేది డెమోక్రసీ కాదు కదమ్మా, ప్రజాస్వామ్యానికి సపోర్ట్ చేయాలని చెప్పి వీళ్ళకి సపోర్ట్ చేస్తాను అన్నారు, బ్రిటన్ అండ్ ఫ్రాన్స్కి. ఓకేనమ్మా? దోద ఇండియన్స్కి ప్యాసిజం పట్ల అంటే ప్యాసిజం అంటే విక్టిమ్స్ ఆఫ్ ఇట్లా ఉన్నప్పటికి కూడా సో వీళ్ళు డెమోక్రసీకి సపోర్ట్ చేయాలి అని ఫిక్స్ అయ్యారు. ఫిక్స్ అయ్యి కాంగ్రెస్ ఒక డిమాండ్ పెట్టిందమ్మా, మేము పార్టిసిపేట్ చేస్తాము కానీ మాకు కంప్లీట్ ఫ్రీడమ్ కావాలి, కంప్లీట్ స్వతంత్రం కావాలి. స్వతంత్రం ఎట్లా, ఎక్కడ కావాలి? యుద్ధంలో పాల్గొనడానికి కంప్లీట్ ఫ్రీడమ్ కావాలి. అంటే యుద్ధంలో మీరు అది చేయొద్దు ఇది చేయొద్దు అనకూడదు, అది స్వతంత్రం అంటదమ్మా. ఏంటమ్మా? సో కాంగ్రెస్ డిమాండెడ్ ఫ్రీడమ్ టు పార్టిసిపేట్ యాక్టివ్లీ ఇన్ ద స్ట్రగుల్. సో కాంగ్రెస్ డిమాండెడ్ ఫ్రీడమ్ టు పార్టిసిపేట్ యాక్టివ్లీ ఇన్ ద స్ట్రగుల్. మీరు అక్కడొద్దు ఇక్కడొద్దు ఇలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టొద్దు. మీరు నో రిస్ట్రిక్షన్స్ అంటే మేము పార్టిసిపేట్ చేస్తాం. కానీ దీనికి బ్రిటిష్ గవర్నమెంట్ ఒప్పుకోలేదమ్మా. బ్రిటిష్ గవర్నమెంట్ రిఫ్యూజ్ టు యాక్సెప్ట్ ద డిమాండ్. ఈ డిమాండ్ని యాక్సెప్ట్ చేయడానికి బ్రిటిష్ గవర్నమెంట్ ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోగా ఏం చేసిందంటే రిలీజియస్ మైనారిటీస్, ఎవరైతే మైనారిటీ వర్గాలు ఉన్నాయో అలాగే ఈ ప్రిన్స్లీ స్టేట్స్, స్వదేశీ రాజులు ఉన్నారు కదమ్మా, ప్రిన్స్లీ స్టేట్స్, వీళ్ళని కాంగ్రెస్ మీదకి ఎగదోసిందమ్మా. మైనారిటీ వర్గాల వారిని ఈ ప్రిన్స్లీ స్టేట్స్, స్వదేశీ సంస్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ రాజుల్ని, నవాబుల్ని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మీదకి ఎగెనెస్ట్గా ఇది ఉపయోగించింది. ఏమా? సో మైనారిటీ వర్గాల వారు ఈ స్వదేశీ సంస్థానాలు ఎవరైతే సపోర్ట్ ఉన్నారో వాళ్ళని సో మీరు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పైన మీరు అటాక్ చేయండి, అంటే వాటిపైన మీరు వారికి పాజిటివ్ ఉండొద్దు అని చెప్పి. అప్పుడు వెంటనే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏం చేస్తుందంటే ఇమీడియట్లీ అన్ని చోట్ల రిజైన్ చేసేమని ఒక రెజల్యూషన్ తీసుకొచ్చిందమ్మా. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎన్ని చోట్ల అయితే మొత్తం 11 చోట్ల వస్తే అందులో 8 చోట్ల కాంగ్రెసే గవర్నమెంట్ ఫామ్ చేస్తుందమ్మా డైరెక్ట్గా. సో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసిన అన్ని చోట్ల రిజైన్ చేయాలని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కోరింది. అంటే మినిస్ట్రీస్, ద కాంగ్రెస్ దేర్ ఫోర్ ఆస్క్డ్ ఇట్స్ మినిస్ట్రీస్ టు రిజైన్. అందరూ రిజైన్ చేసేయండి, అన్ని ప్రభుత్వాలు రిజైన్ చేసేయండి. 8 చోట్ల 11 ప్రావిన్సెస్ ఉండేవమ్మా. 11 ప్రావిన్సెస్లో 8 ప్రావిన్స్లో కాంగ్రెస్ డైరెక్ట్గా విజయం సాధించి గవర్నమెంట్ ఫామ్ చేసింది. 1937లో గవర్నమెంట్ ఫామ్ చేసింది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ఏం డిసైడ్ అయిందంటే మేమందరం రిజైన్ చేస్తున్నాం అని కాంగ్రెస్ ఫిక్స్ అయిందమ్మా. మేమందరం. అయితే ఇది బ్యాక్గ్రౌండ్ స్టోరీ అమ్మా. దేనికి? ఈ క్వశ్చన్కి బ్యాక్గ్రౌండ్ స్టోరీ. క్వశ్చన్ ఏంటమ్మా? 1947 వేసవిలో గాంధీ విచిత్రమైన మరియు ప్రత్యేకమైన మిలిటెంట్ మూడ్లో ఉన్నారు, వ్యాఖ్యానింపుము. అయితే గాంధీజీ వెంటనే ఇట్లా మినిస్ట్రీస్ అన్నీ రిజైన్ చేయమని ఐఎన్సి డిసైడ్ అయిన వెంటనే సో మొత్తం అందరూ రిజైన్ చేస్తారు. ఎప్పుడు? 1939లో మొత్తం 2 ఏళ్ళకే మొత్తం అందరూ రిజైన్ చేశారు. యాక్చువల్లీ ఎలక్షన్స్ 1935 యాక్ట్ ద్వారా జరిగాయి. ఎప్పుడు జరిగాయి? 1937లో. ఎప్పుడు రిజైన్ చేశారు? 1939లో, ఎప్పుడైతే సెకండ్ వరల్డ్ వార్ స్టార్ట్ అయిందో అప్పుడు రిజైన్ చేశారు. వెంటనే గాంధీ గేవ్ ఎ కాల్ ఫర్ ది ఇండివిజువల్ సత్యాగ్రహ. గాంధీ ఇండివిజువల్ సత్యాగ్రహకి పిలుపునిచ్చాడమ్మా. గాంధీ ఇండివిజువల్ సత్యాగ్రహకి పిలుపునిచ్చాడు. ఇండివిజువల్ సత్యాగ్రహ 1940. ఇండివిజువల్ సత్యాగ్రహ అంటే వ్యక్తిగత సత్యాగ్రహం. ఇండివిజువల్ సత్యాగ్రహ అక్టోబర్ 1940 గాంధీ గేవ్ ఎ కాల్ టు ఇండివిజువల్ సత్యాగ్రహ. సో ఇది మనకి ఢిల్లీలో ఇండివిజువల్ సత్యాగ్రహ స్టార్ట్ చేశారమ్మా ఢిల్లీలో. సో గాంధీజీ ఇండివిజువల్ అంటే వ్యక్తిగత సత్యాగ్రహ. ఎవరెవరైతే ఈ సత్యాగ్రహంలో పాల్గొనాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఆయా ఏరియాస్ నుంచి ఎక్కడ రావాలమ్మా? ఢిల్లీ.
ఢిల్లీ రండి. ఎవరెవరైతే ఏ ప్రాంతాల్లో ఉన్నారో ఇది ఇండివిజువల్ సత్యాగ్రహం, ఇదేం నేషనల్ మూవ్మెంట్ కాదు. ఇండివిజువల్ వ్యక్తిగత సత్యాగ్రహ. వ్యక్తులు ఎవరెవరైతే వివిధ ప్రాంతాలు ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఢిల్లీకి రండి. ఢిల్లీలో యాక్చువల్లీ ఇండివిజువల్ సత్యాగ్రహ ఎందుకు స్టార్ట్ చేశారంటే గాంధీజీ 1939లో సెకండ్ వరల్డ్ వార్ స్టార్ట్ అయిన వెంటనే ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ని సప్రెస్ చేశారమ్మా. సప్రెస్ అంటే స్వేచ్ఛని ఏం చేశారు? ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ తాలూకు స్వేచ్ఛని అణచివేశారు. ఏం రాసుకుంటారు దీని తెలుగులో? ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్, పత్రికా స్వేచ్ఛను హరించారు, సప్రెస్ చేశారు. దీనికి వ్యతిరేకంగా గాంధీజీ ఈ ఇండివిజువల్ సత్యాగ్రహాన్ని స్టార్ట్ చేశాడమ్మా. అంటే మరి వారు జరుగుతుంది కదా, ఎట్లా పడితే అట్లా రాస్తే ఏమవుద్ది? బ్రిటిష్ వాళ్ళ మీద వ్యతిరేకత వస్తుంది. కాబట్టి సో అట్లా రాయకుండా ఈ వార్తా పత్రికల తాలూకా స్వేచ్ఛను హరించారు. దానికి వ్యతిరేకంగా గాంధీజీ ఇండివిజువల్ సత్యాగ్రహి. ఇలా మొత్తం 25,000 సత్యాగ్రహీస్ ఢిల్లీ చేరుకున్నారమ్మా. వేరు ప్రదేశాల నుంచి, భారతదేశంలో ఉండే వేరు ప్రదేశాల నుంచి 25,000 సత్యాగ్రహీస్, 25,000 సత్యాగ్రహీస్ ఎక్కడ చేరుకున్నారు? ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ చేరుకున్నారు. 25,000 సత్యాగ్రహి. గాంధీజీ గారు చేసేవన్నీ సత్యాగ్రహాస్, అందులో పాల్గొన్న వాళ్ళందరూ సత్యాగ్రహీస్. సో ఇందులో మనకి మొత్తం ఇదంతా చూసుకున్నట్టయితే మనకి ఇదంతా మనకి 15th May 1941 డేట్ ఇంపార్టెంట్ కాదు కానీ సో జస్ట్ ఫర్ ఐడియా కోసం ఇది ఇచ్చేట్లా. అయితే ఇందులో మొట్టమొదటి సత్యాగ్రహి, ఫస్ట్ సత్యాగ్రహి వినోబా భావేని ఎంపిక చేయడం జరిగింది. అలాగే రెండో సత్యాగ్రహి జవహర్లాల్ నెహ్రూ. When I was a student of UPSC asked one question in the prelims. So who was the second satyagrahi of individual satyagraha? Jawaharlal Nehru. Vinoba Bhave మొదటి సత్యాగ్రహి అండ్ రెండవ సత్యాగ్రహి జవహర్లాల్ నెహ్రూ. సో ఇట్లా 1939లో వార్ స్టార్ట్ అయింది. 1940, 1941కి వచ్చేసాం. సో 1941 దాటిన తర్వాత మనకి 1942కి వచ్చేసరికి, అంటే 41, 42 మధ్యలోకి వచ్చేసరికి చాలా చోట్ల బ్రిటన్ డిఫీట్ అయిపోయిందమ్మా. చాలా చోట్ల బ్రిటన్ డిఫీట్ అయిపోయింది. సో ఒక పక్క ఎవరు మనకు సెకండ్ వరల్డ్లో బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా ఒక పక్క, ఇటుపక్క జర్మనీ, జపాన్, ఆస్ట్రియా, ఇవన్నీ ఇటుపక్క ఒక సైడ్. ఓకేనా? ఇప్పుడు బ్రిటన్, ఫ్రాన్స్ వేటికి వ్యతిరేకంగా స్టార్ట్ చేసి జర్మనీ ఫ్యాసిస్ట్ అగ్రెషన్కి వ్యతిరేకంగా. అయితే ఇట్లా 1942కి వచ్చేసరికి చాలా చోట్ల బ్రిటన్ ఓడిపోయింది. బ్రిటన్ పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ జపాన్ ఏదైతే ఉందో, జపాన్ ఆల్మోస్ట్ మన బోర్డర్ దగ్గరకు వచ్చి రంగూన్ ఆక్యుపై చేసుకుందమ్మా. రంగూన్ని అంటే మనం ఏదైతే ప్రజెంట్ బర్మా అంటున్నామో దాన్ని ఆక్యుపై చేసుకుంది జపాన్. ఇటు సైడ్ చూడండి, బ్రిటన్కి ఆపోజిట్లో ఉంది. ఎందుకు ఇటు వచ్చింది? యాక్చువల్లీ ఇండియా ఎవరి కాలనీ అమ్మా? అప్పుడు బ్రిటిష్ కాలనీ కాబట్టి ఓన్లీ బ్రిటన్ని ఆక్యుపై చేయాలని కాదు, బ్రిటన్, ఫ్రెంచ్, రష్యాకు ఉన్న కాలనీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఆక్యుపై చేయడం వీటి తాలూకా ముఖ్య ఉద్దేశం. సో కాబట్టి ఇండియా వాజ్ బ్రిటన్ కాలనీ కాబట్టి జపాన్ వాంటెడ్ టు ఆక్యుపై ది ఇండియా. ఆల్మోస్ట్ జపాన్ రీచ్డ్ టు ది బార్డర్స్ ఆఫ్ ది ఇండియా. సో అండ్ జపాన్ ఆక్యుపైడ్ ది రంగూన్ ఆక్యుపై చేసుకుంది. పొజిషన్ ఇట్లా ఉంది 1942లో. సో చాలా చోట్ల బ్రిటిషర్స్ ఓడిపోవడం వల్ల బ్రిటిషర్స్కి ఏమీ బ్రెయిన్ పనిచేయలేదు. ఏం చేయాలో తెలియక ఎట్లయినా ఇండియన్స్ తాలూకా సపోర్ట్ కావాలి అని చెప్పి 1942లో క్యాబినెట్ మినిస్టర్ అయినటువంటి సర్ స్ట్రాఫర్డ్ క్రిప్స్ని పంపించడం జరిగిందమ్మా ఇక్కడికి. సర్ స్ట్రాఫర్డ్ క్రిప్స్ని బ్రిటిష్ క్యాబినెట్ మినిస్టర్ అయినటువంటి సర్ స్ట్రాఫర్డ్ క్రిప్స్ని ఇక్కడికి పంపించడం జరిగింది ఇండియాకి. 1942 మార్చ్ 1942 యుద్ధం ఒక పక్క జరుగుతుందమ్మా 1939 నుంచి. ఇంకో పక్క ఈ సంఘటనలు అన్నీ జరుగుతున్నాయి. ఇండివిజువల్ సత్యాగ్రహ ఇక్కడ,
ఇది మార్చ్ 1942, మార్చ్ 1942. సో క్యాబినెట్ మినిస్టర్ సర్ స్టాఫర్డ్ క్రిప్స్ ఇక్కడ రావడం జరిగింది. వచ్చి క్రిప్స్ ఇక్కడ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. నెగోషియేషన్స్ జరిగాయి. నెగోషియేషన్లో ఏం జరిగిందంటే, సో మీరు ఏదైతే అడుగుతున్నారో, ఎవరు ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే అడుగుతుందో ఆ డిమాండ్కి మేము ఓకే. ఏంటి ఆ డిమాండ్ ఏంటి? సో సెల్ఫ్ స్టేటస్. సో మీకు కావాలంటున్నారు కదా, దానికి బ్రిటిష్ గవర్నమెంట్ ఓకే యాక్సెప్ట్ చేసింది. మీరు యుద్ధంలో పాల్గొనండి అని చెప్పి. దేనికోసమైతే మీరు అడుగుతున్నారో అది ఓకే. కానీ ఈ సెల్ఫ్ స్టేటస్ ఏదైతే ఉందో అది మనకి ఎప్పుడు ఇస్తాం? ఈ వరల్డ్ వార్ తర్వాత ఇస్తామని చెప్పడం జరిగింది. ఈ రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇస్తుందా అని చెప్పింది అనమాట. సెల్ఫ్ గవర్నమెంట్ కావాలని మీరు అడుగుతున్నారు కదా, మేము అది ఇస్తాము, దానికి బ్రిటిష్ ఓకే. కానీ ఇది సెకండ్ వరల్డ్ వార్. సెకండ్ వరల్డ్ వార్ ఎప్పుడవుద్ది? ఎప్పుడవుద్దమ్మా సెకండ్ వరల్డ్ వార్? ఎవరికి తెలీదు. 42లో ఎవరికి తెలుసు? అయిన తర్వాత తెలుసు. 43లో అవ్వచ్చు, 44లో అవ్వచ్చు, 45లో అవ్వచ్చు. కానీ ఎప్పుడవుద్దు అప్పుడు వాళ్ళకి తెలియదు కదా ఎప్పుడు ఫినిష్ అవద్దు. ఇప్పుడు మనకి ఇరాన్ ఇజ్రాయెల్ వారు ఎప్పుడు ఫినిష్ అవుద్దంటే మనకు తెలుసా? తెలీదు. రష్యా ఉక్రెయిన్ వారు ఎప్పుడు ఫినిష్ అవుద్దంటే తెలుసు, ఇప్పుడు తెలియదు మనకి. కానీ అయిన తర్వాత మనకు 1945 మనం పెట్టుకున్నాం. ఏమా? ఎస్. అయితే మరి సెకండ్ వరల్డ్ వార్ ఎప్పుడవుద్ది? ఎప్పుడైతే అప్పుడు మీకు ఏంటమ్మా సెల్ఫ్ గవర్నమెంట్, సెల్ఫ్ స్టేటస్ గవర్నమెంట్ ఇవ్వడం అనేది జరుగుద్దని చెప్పారు. ఆల్రెడీ మనకి ఫస్ట్ వరల్డ్ వార్ అప్పుడు కూడా 1916లో మీకు తెలుసా హోమ్ రూల్ మూమెంట్లు 2 జరిగాయి. ఫస్ట్ హోమ్ రూల్ మూమెంట్, సెకండ్ తిలక్ అండ్ అనిబిసెంట్. సో అప్పుడు కూడా మీకు రెస్పాన్సిబుల్ హ్యాండ్స్లో గవర్నమెంట్ పెడతామని చెప్పి మోంటేగు డిక్లరేషన్లో మోంటేగు చెప్పి వరల్డ్ వార్ అయిన తర్వాత మనకి హ్యాండ్స్ ఇచ్చారు. కాబట్టి మళ్ళీ మన వాళ్ళు ఇప్పుడు అయితే గాంధీజీ దీన్ని ఏం చేశారంటే పోస్ట్ డేటెడ్ చెక్, క్రిప్స్ మిషన్ తాలూకా ఏదైతే రిపోర్ట్ ఉందో దాన్ని పోస్ట్ డేటెడ్ చెక్ అంటాం మొదలుపెట్టడమ్మా. పోస్ట్ డేటెడ్ చెక్ ఇన్ ఏ క్రాషింగ్ బ్యాంక్, పడిపోతున్న బ్యాంక్ లేదా దివాలా తీసిన బ్యాంకు తాలూకా చెక్ లాంటిది ఇది. అంటే ఈరోజు దివాలా తీస్తే బ్యాంక్ రేపు డేట్ వేసి ఇచ్చారన్నమాట. ఇంక బ్యాంకే లేదు, ఇంక చెక్ ఎక్కడిది? పోస్ట్ డేటెడ్ చెక్ డ్రాన్ అనే క్రాషింగ్ బ్యాంక్ ఏమో ఈరోజు దివాలా తీసింది, కానీ చెక్ మీద డేట్ ఏమో రేపు ఉంది. ఎవరిని వెళ్ళి అడగాలి మనం? ఎందుకు ఇలా అన్నారు? ఆల్రెడీ బ్రిటన్ చాలా చోట్ల ఓడిపోతుంది, ఆల్రెడీ ఓడిపోయే పొజిషన్లో ఉంది. మీ బ్రిటనే ఉండదు కానీ మీరిచ్చిన ఇదేముంది అని గాంధీ గారు చూసారా. ఇక్కడే చిన్నగా మనకి ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఏంటి? మిలిటెంట్ మూడ్ అని అనే విషయంలోనే పోస్ట్ డేటెడ్ చెక్ డ్రాన్ అనే క్రాసింగ్ అంటే మీ బ్యాంకే దివాలా తీస్తుంది, మీరే పోతున్నారు. బ్రిటన్ ఆల్రెడీ మీరు చాలా చోట్ల ఓడిపోయినారు, జపాన్ ఆల్రెడీ ఇక్కడికి వచ్చేసింది, మీరే ఉండరు, ఇంకా మీరు రేపు చచ్చిపోతారు. కానీ ఎల్లుండి డేట్ వేసి ఇస్తే అది ఎవరిని వెళ్ళి అడగాలి మేము? అంటే అదేంటమ్మా ఒక రకమైన గాంధీజీ నెమ్మదిగా వచ్చేస్తున్నారు. ఎస్, ఇట్లా గాంధీజీ దీన్ని పోస్ట్ డేటెడ్ చెక్ డ్రాన్ అనే క్రాసింగ్ బ్యాంక్ అని చెప్పడం జరిగింది. అయితే మనకి ఇంకో పాయింట్ ఏంటంటే ఈ జపాన్ అనే కంట్రీ ఏదైతే ఉందో, ఈ చిన్న కంట్రీ, ఈ జపాన్ ఆల్మోస్ట్ రంగూన్ ఆక్యుపై చేసుకుందమ్మా. రంగూన్ ఆక్యుపై చేసుకుంది. ఇంకా నెక్స్ట్ ఇండియా బార్డర్లో ఉంది బర్మా. ఇక్కడ ఇంక ఇండియాని ఆక్యుపై చేయడానికి ఆల్మోస్ట్ ఈ బార్డర్లో 42,000 మంది సైనికుల్ని ఆల్రెడీ ఇక్కడ ఇండియన్ సోల్జర్స్ని, ఇండియన్ సిపాయిస్ని ఆల్రెడీ క్యాప్చర్ చేయడం కూడా జరిగింది. మీకు తెలిసి ఉంటుంది. తర్వాత వీళ్ళని బేస్ చేసుకుని సుభాష్ చంద్రబోస్ ఇండియన్ నేషనల్ ఆర్మీ. అయితే మనకి ఇట్లా బార్డర్కి వచ్చేసరికి మన ఇండియన్స్ ఎట్లా ఐఎన్సీ వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ బ్రిటన్ కంటే కూడా ఈ జపాన్ అండర్లో ఉండడం ఇంకా చాలా వరస్ట్ అని ఫిక్స్ అయ్యారమ్మా. జపాన్ అండర్లోకి ఇప్పుడు ఏమవుతుంది, మనల్ని ఆక్యుపై చేస్తే మనం ఎవరి అండర్లోకి వస్తాం? జపాన్ అండర్లోకి వస్తాం. సో జపాన్ అండర్లో ఉండడం అనేది ఇంకా చాలా వర్స్ట్ ఇష్యూ అని చెప్పి ఎవరు? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అండ్ గాంధీజీ ఫిక్స్ అయ్యారు. సో మరి జపాన్ వాళ్ళు ఎందుకు ఇక్కడికి వస్తున్నారు? ఇది ఇండియా కావాలని బ్రిటన్ కావాలని అనుకుంటున్నారు కాబట్టి ఈ జపానీస్ అగ్రెషన్ ఏదైతే ఉందో, అంటే జపానీస్ అగ్రెషన్ అంటే ఈ జపాన్ ఎట్లయితే ఉందో ఎట్లా ఆక్యుపై చేసుకుంటుందని గాంధీ గారు డిసైడ్ అయ్యి గాంధీ గారు ఏం చేశారమ్మా, సో బ్రిటిష్ వాళ్ళని భారతదేశం వదిలి వెళ్ళిపోండి అని క్విట్ ఇండియా అని అనడం జరిగింది. క్విట్ ఇండియా
ఇండియాని వదిలి వెళ్ళిపోండి. ఎవరిని అన్నారు? క్విట్ ఇండియా. ఇండియాని వదిలి వెళ్ళిపోండి, క్విట్ ఇండియా, క్విట్ ఇండియా. అయితే మనకి 1942 ఏప్రిల్ టు ఆగస్ట్ గాంధీజీ గారు కంప్లీట్గా మిలిటెంట్ మూడ్లోకి వచ్చారు. ఒకటి, క్రిప్స్ మిషన్ ఫెయిల్యూర్ అయిపోయింది, క్రిప్స్ మిషన్ వెనక్కి పంపించారు. క్రిప్స్ మిషన్ ఇచ్చినటువంటి ప్రపోజల్ని పోస్ట్ డేటెడ్ చెక్ అన్నారు. రెండో పాయింట్, జపానీస్ అగ్రెషన్కి ఎంత మాత్రం మన వాళ్ళు ఇష్టపడలేదు, జపానీస్ మన వాళ్ళని చేయడం కోసం ఇష్టపడలేదు. వెంటనే మనకి ఈ ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు ఏం పనిచేయలేదు మన వాళ్ళ బ్రెయిన్. ఏంటి ఇదంతా పరిస్థితులు? ఓ పక్కేమో అటు బ్రిటన్ ఇట్లా, ఓ పక్కేమో మన గవర్నమెంట్స్ అన్ని రిజైన్ చేసాం, ఇంకో పక్కేమో జపాన్ వాళ్ళు మనల్ని ఆక్యుపై చేయడానికి ఆల్మోస్ట్ ఇండియా బోర్డర్లకు చేరుకున్నారు, ఇట్లా మన బ్రిటిష్ కాలనీ అనుకొని అని చెప్పి ఫిక్స్ అయ్యి గాంధీజీ గారు ఏంటంటే ఫస్ట్ క్విట్ ఇండియా అనమరి. అంటే క్విట్ ఇండియా అంటే బ్రిటిష్ వాళ్ళు మమ్మల్ని వదిలి వెళ్ళిపోండి. దీని ద్వారా జపాన్ వాళ్ళకి ఏం సంకేతం ఇచ్చారమ్మా? వాళ్ళు ఇంకా రాలేదు, మేము బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకం, మీరేమో మమ్మల్ని ఆక్యుపై చేయడానికి వస్తున్నారు, ఏమనుకున్నారు ఇది బ్రిటిష్ కాలనీ అనుకొని. ఆల్రెడీ మేము ఇక్కడి నుంచి ఎవరిని వెళ్ళిపోమంటున్నాం? బ్రిటిష్ వాళ్ళని వెళ్ళిపోమంటున్నాం. క్విట్ ఇండియా అనగానే ఒక మూమెంట్ ఇక్కడ జరుగుతుంది అనుకో, అప్పుడు జపాన్ వాళ్ళు వస్తారా? రారు. ఎందుకు చెప్పు? ప్రజా వ్యతిరేకం ముందు మా ఆర్మీ కూడా ఏం చేయలేదు కదా. ఆర్మీ ఎంతమంది ఉంటారు? చాలా తక్కువ మంది ఉంటారు ఏమా. అయితే మనకి ఎక్కడమ్మా సో ప్రజలు ఆందోళనలు ఉన్నారు, వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు ఉన్న గవర్నమెంట్కే. మనం వెళ్తే మనకు కూడా దెబ్బలు పడతాయి. అవునా కదమ్మా? ప్రజా వ్యతిరేకత ఉన్నప్పుడు మనం ఎవరు ఆపలేం, అసలు ఎక్కువ మంది ఉంటాయి. సో ఆల్రెడీ వాళ్ళే మొత్తం బ్రిటన్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉన్నారు అని ఫిక్స్ అయ్యారు. ఫిక్స్ అయ్యి వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడి నుంచి ఇటే వెనక్కి వెళ్ళిపోయారమ్మా. ఎవరు? జపాన్ వాళ్ళు. ఇక్కడ ఈ బార్డర్లో దొరికిన 42,000 మంది సోల్జర్స్ని, ఆర్ యూ కెన్ కాల్డ్ యాజ్ సిపాయిస్, తీసుకొని వీళ్ళు జపాన్కి వెళ్ళిపోయారు. అంటే జపాన్ బెడద ఫస్ట్ మనకి తప్పింది, ఫస్ట్ జపాన్. అయితే మనకి వెంటనే ఆగస్ట్ 8 నైట్ గాంధీజీ గారు ఒక మీటింగ్ పెట్టారు. ఆగస్ట్ 8 నైట్ 1942 ఆగస్ట్ 8 నైట్ 1942 ఆగస్ట్ 8 నైట్ బాంబేలో. ఆగస్ట్ 8 1942 బాంబే బాంబేలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అక్కడ మీట్ అయింది. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అక్కడ మీట్ అయింది. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అక్కడ మీట్ అయింది. వెంటనే మనం బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఒక మాస్ స్ట్రగుల్ చేయాలి అని ఫిక్స్ అయ్యారమ్మా. అంటే మనకి ఎట్లా నాన్ కోఆపరేషన్ అలాగే సివిల్ డిజోబిడియన్స్ మూమెంట్ లాగా ఒక మాస్ స్ట్రగుల్, ఒక మాస్ మూమెంట్ స్టార్ట్ చేయాలి. నాన్ వైలెంట్ మాస్ స్ట్రగుల్ అంటే ఎటువంటి హింస లేనటువంటి ఒక సత్యాగ్రహాన్ని స్టార్ట్ చేయాలని ఆ రోజు నైట్ ఫిక్స్ అయ్యారమ్మా. దానికి గాంధీజీ నాయకత్వంలో చేయాలి అనుకున్నారు. గాంధీజీ నాయకత్వంలో చేయాలి అనుకున్నారు. సో అందరూ ఫిక్స్ అయ్యారు. ఆగస్ట్ 8 నైట్ గాంధీజీ ఒక స్పీచ్ ఇచ్చారమ్మా. దట్ ఈస్ ఎ ఫియరీ స్పీచ్. చాలా పవర్ఫుల్ స్పీచ్ ఒకటి ఇవ్వడం జరిగింది. అందులో గాంధీజీ గారు మనకి రేపటి నుంచి మూమెంట్ స్టార్ట్ అవుతుంది, క్విట్ ఇండియా మూమెంట్. అంటే ఈ బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని వదిలిపోవాలి అని చెప్పి, ఇందులో ఎట్లా ఉండాలి పార్టిసిపేట్ చేసిన సత్యాగ్రహులు అంటే డూ ఆర్ డై, చెయ్యండి లేదా చావండి, అంటే ఎలాగైనా చెయ్యండి అని. చెయ్యండి లేదా చావండి అంటే మనం బిట్వీన్ ద లైన్స్ తీసుకుంటే ఏంటమ్మా దాని అర్థం? చావండి అంటే చావమని కాదు, చెయ్యండి లేదా చావండి అంటే ఎట్లయినా చెయ్యండి. ఎట్లయినా అంటే ఐ మీన్ ఏంటంటే
ఎంత కష్టమైనా చెయ్యండి అని. ఇక్కడ గుర్తుంచుకోవాలమ్మా, నాన్ వైలెంట్ మాస్ స్ట్రగుల్ అది, అంటే అహింసాపూరితమైన స్ట్రగుల్ని చెయ్యాలి అని అనుకున్నారు, అహింసాపూరితమైన. సో అందులో అతను ఏంటమ్మా చూడండి, డూ ఆర్ డై, డూ ఆర్ డై, చెయ్యండి లేదా చావండి. సో ఒక స్లోగన్ ఇవ్వడం. ఇది మనకి తర్వాత ఏంటంటే అన్ఫార్చునేట్లీ ఎట్లా అయిపోయిందంటే ఇది మనకి ఒక హింసాయుతమైన స్ట్రగుల్ అయిపోయింది. ఎందుకమ్మా, మార్చ్ 8th నైటే లీడర్స్ అందరినీ అరెస్ట్ చేశారు. దేర్ వాజ్ నో లీడర్ టు ది క్విట్ ఇండియా మూమెంట్, లీడర్లెస్ మూమెంట్ ఇది. కాబట్టి బెనారస్ హిందూ యూనివర్సిటీ స్టూడెంట్స్ చేశారు. స్టూడెంట్స్కి లీడర్ లేడు కాబట్టి లీడర్ లేకపోతే ఏమవుద్ది, ఆటోమేటిక్గా హింసాయుతంగా జరిగిపోద్దమ్మా. అంటే ఒక లైన్ ఒక వే ఉండదు. సో తర్వాత అది హింసాయుతంగా మారింది, వేరే విషయం, అది పక్కనే, అది మనకి ఇక్కడ అవసరం లేదు. సో అది చెప్తున్నా ఇక్కడి వరకు. సో ఇదమ్మా, ఇది రాయాలి మనం. అంటే మనకు మీరు చూస్తే ఏప్రిల్ టు ఆగస్ట్ ఏదైతే ఉందో ఈ కాలంలో గాంధీజీ గారు చూసుకుంటే మనకి మిలిటెంట్ మూడ్లో ఉన్నట్టు కనబడతారు. ఇక్కడ 3 విషయాలు మనం గమనించాలమ్మా. మార్చ్ 1942 క్రిప్స్ మిషన్ వచ్చింది. మొట్టమొదటిగా గాంధీజీ గారు అన్నదేంటి, ఈ క్రిప్స్ ప్రపోజల్ని రిజెక్ట్ చేసి పోస్ట్ డేటెడ్ చెక్ డ్రాన్ అనే క్రాసింగ్ బ్యాంక్ అన్నారు. అంటే చాలా బలమైన వర్డ్ అది. మీరే దివాలా తీస్తున్నారు, మీ చెక్కు మాకెందుకు, మీరు రేపు దివాలా తీస్తారు, ఎల్లుండి మీ చెక్ డేట్ వేస్తున్నారు. అంటే అది చెక్ డేట్ ఎప్పుడు, సెకండ్ వరల్డ్ వార్ అయ్యేసరికి మీరే ఉండరు అనేది గాంధీజీ గారు థింగ్ అమ్మా. 1940లోనే చాలా చోట్ల మీరు ఓడిపోయారు. ఆల్రెడీ జపాన్ బ్రిటిష్ కాలనీస్ అన్నింటిని ఆక్యుపై చేసుకుంది, మా దగ్గరికి కూడా వచ్చారు ఆల్మోస్ట్. కాబట్టి అది ఫస్ట్, ద మిలిటెంట్ మూడ్కి. సెకండ్, ఎక్కడ జపానీస్ ఆక్యుపై చేస్తారో అనే భయంతో గాంధీజీ గారు క్విట్ ఇండియా అని వెంటనే అన్నారు. అది రెండోది, క్విట్ ఇండియా, భారతదేశం. ఎప్పుడు గాంధీజీ గారు అంత బలమైన రెండో పాయింట్. మూడో పాయింట్, సో జపానీస్ అగ్రెషన్ నుంచి కోలుకున్న తర్వాత సో మరి క్విట్ ఇండియా మూవ్మెంట్ చేయాలి కదా వీళ్ళకి వ్యతిరేకంగా. సో క్విట్ ఇండియా మూవ్మెంట్లో అతను ఇచ్చినటువంటి స్లోగన్ ఏంటమ్మా, ఇంతకుముందు ఎప్పుడు ఇవ్వలేదు, డూ ఆర్ డై. ఇవన్నీ అతను మిలిటెంట్ మూడ్లో ఉన్నట్టు మనకు తెలియజేస్తుంది. ఆమె కరెక్ట్ అన్నాడు, ఎస్ రైట్. సో ఇక్కడ వరకు రాయాలి. సో ఇది మనకి ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్.